పంపులు పెట్టినాం, రిజర్వాయర్లు కట్టినాం, ఆ నీళ్లు తెచ్చుకున్నందుకు కాలువలు కావాలి. అంటే ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు మొత్తం 90% పని అయిపోయింది. దానికి దగ్గర 30,000 కోట్లు మన ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. అంటే ఈ తీరుగా కాళేశ్వరానికి 1,00,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 30,000 కోట్లు. అంటే ప్రభుత్వ ఆదాయము సంవత్సరం వచ్చే బడ్జెట్ను పెంచుకుంటా, సంపద పెంచుకుంటా, పేదవాళ్ళకి ఇచ్చుకుంటా, ఇంకొన్ని పైసలు బాకీ తెచ్చి వాటితోని గిన్ని పనులు చేసిండు కేసీఆర్. ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినాయి. నేను అడుగుతున్నా, ఒక్కసారి యాద్ చేసుకోండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ షాద్నగర్లో కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గెలిచారు? 83. మనం ఎన్ని గెలిచినాం? 65 మనం, 83 వాడు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. జనరల్గా ఎప్పుడైనా ఏముంటుందంటే గ్రామ పంచాయతీ అనగానే ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తారు అనుకుంటారు. ఇంకా ఇంకో 2-3 ఏళ్ళు ఉంది కదా, ఏం తొందర ఉంది అనుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళకి 72, 72 వాళ్ళు, 65 మనం. అంటే దగ్గర సమానం ఉన్నాం. ఎందుకు చెప్తున్నా అంటే మరి ఏమైంది? 2 ఏళ్లలోనే ఎందుకు ప్రజలకు విరక్తి వచ్చింది? ఎందుకు 2 ఏళ్లలోనే ఈ ఫలితాలు కనబడుతున్నాయి? ఇంకా 2.5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, ఉండంగా కూడా ప్రజలకు ఎందుకు కోపం వచ్చిందంటే ఒకటే కారణం. కేసీఆర్ ఉన్నప్పుడు పల్లెలు ఎట్లుండే, ఇవాళ ఎట్లయినాయి. ఒకప్పుడు గౌరెటెంకన్న గారు పాట రాసిండు. గౌరెటెంకన్న అనుకుంటా పాట, పల్లె కన్నీరు పెడుతుంది. ఎవరు రాశారు? ఆయనే కదా, వెంకన్ననే పాట రాసిండు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వెంకన్న పాట రాసిండు. పల్లె కన్నీరే పెడుతుందో మా కనిపించని కుట్రలా అని చెప్పి పాట రాసిండు. ఇంకా వేరే కవులు రాసిరు, పల్లె పల్లెనా పల్లేరులు మలిసే పాలమూరులోనా అని. అది పాలమూరు పరిస్థితి ఒకనాడు. పాలమూరు అంటే వలసల జిల్లా. కానీ ఏం చేసిండు కేసీఆర్ గారు? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను 5 జిల్లాలు చేసిండు. ఏమేం చేసిండు? మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, నారాయణపేట, గద్వాల, వనపర్తి. మీ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే, ఒక్కటి కూడా లేకుండే. 65 ఏళ్ళల్లో ఒక్క మెడికల్ కాలేజ్ లేదు. మన పిల్లలు చదువుకొని డాక్టర్ లేదామంటే కేసీఆర్ గారు 5 జిల్లాలు మాత్రమే చేయలేదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు, 5 నర్సింగ్ కాలేజీలు ఇచ్చిండు.